truth will break your chain. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను నిన్న కమ్యూనిటీ పోస్ట్ లో ఒక పోస్ట్ పెట్టాను అనమాట. పర్సనల్ గా నన్ను చాలా మంది అడిగారు, లిక్విడ్ లిప్స్టిక్ అండ్ నార్మల్ లిప్స్టిక్ ఎలా వేసుకుంటున్నారు, అంత పర్ఫెక్ట్ గా ఎలా కనిపిస్తుంది షేప్ అని చెప్పి. సో నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే చాలా మందికి తెలియదు. చాలా మంది అనుకుంటారు మేము కరెక్ట్ గానే వేసుకుంటున్నాం అని, కానీ అది కరెక్ట్ వే కాదు అని వాళ్ళకి తెలియదు అనమాట. చూడ్డానికి కూడా చాలా ఆడ్ గా అనిపిస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు పర్ఫెక్ట్ గా లిప్స్టిక్ ఎలా వేసుకోవాలి అనేది బిగినర్స్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో హెల్ప్ అయిద్దని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఫౌండేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, బేస్ మేకప్ కంప్లీట్ గా ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో తీసాను స్టెప్ బై స్టెప్. అది కూడా ఐకార్డ్స్ లో అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను, వీలుంటే అది కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఈ వీడియోకి వచ్చి బిగినర్స్ లిప్స్టిక్ ఎలా అప్లై చేసుకోవాలి, బోత్ బుల్లెట్ అండ్ నార్మల్ లిక్విడ్ లిప్స్టిక్, లాంగ్ లాస్టింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అయిద్దని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అన్నిటికన్నా ఫస్ట్ ఏ లిప్స్టిక్ అన్నా సరే, ఏ లిక్విడ్ లిప్స్టిక్ అయినా సరే, బుల్లెట్ లిప్స్టిక్ అయినా సరే, అసలు ఏం అప్లై చేయకముందర ఫస్ట్ చేయాల్సింది లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం అండి. అలా చేసుకోలేదు అంటే కనుక మీ లిప్స్ ఇంకా డ్రై అయిపోయి ఆ క్రాక్స్ మీదకి సెటిల్ అయిపోతుంది అనమాట. మీరు ఎంత లాంగ్ లాస్టింగ్ లిక్విడ్ లిప్స్టిక్ వేసుకున్నా, ఎంత కాలం అది ఉన్నా సరే మీ డ్రై అయిపోయి అదంతా ప్యాచెస్ లాగా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని లిప్ బామ్ రాసుకోవడం. బాగా రాసుకోండి. రాసుకోగానే వెంటనే అప్లై చేయొద్దు. ఇక్కడ నేను యూజ్ చేసిన లిప్ బామ్ ఈఓఎస్ది, అక్కడ స్వీడన్ నుంచి తెచ్చుకున్నాను. సో ఏంటంటే లిప్ బామ్ రాసుకోగానే మనం లిప్స్టిక్ అనేది అప్లై చేయకూడదు, ఒక సెకండ్ ఆగాలి. ఎందుకంటే ఈ లిక్విడ్గా అంటే తడిగా ఉంటుంది కదా, ఆ తడి మీద మీరు లిక్విడ్ లిప్స్టిక్ కనుక అప్లై చేశారంటే అది ఎటెటెటో పోతుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, వెంటనే అప్లై చేయకూడదు. ఒకవేళ మీరు తొందరలో ఉన్నారు, వెంటనే అప్లై చేయాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రా ఉంటుంది కదా పైన, అని అనగానే ఎక్స్ట్రా ప్రోడక్ట్ అంతా మన హ్యాండ్స్ మీదకి వచ్చేస్తుంది. వచ్చేసినాక కూడా మీకు లిప్స్ మీద కొంత అనేది ఉంటుందన్నమాట. అది ఎలా అంటే మీకు లిప్స్ అనేవి డ్రై అవ్వనీయకుండా చేస్తాయి. సో లిప్ షేప్ అనేది చాలా మందికి చాలా రకాలుగా ఉంటుంది. కొంతమంది పెదాలు లావు ఉంటాయి, కొంతమంది పెదాలు సన్నగా ఉంటాయి. సో లావుగా ఉన్న వాళ్ళకి పర్వాలేదండి, ఎట్లా అయినా సరే వేసుకుంటారు, అంటే ఎట్లా అయినా సరే సూట్ అవుతుంది అనమాట. సన్నగా ఉన్న పెదాలకు ఎలా అవుతుందంటే చాలా మంది, నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, చాలా మంది లిప్స్టిక్ ఎలా రాసుకుంటారు అని చెప్పి అదే కరెక్ట్ అని అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. చూసే వాళ్ళకి చాలా ఆడ్ గా కనిపిస్తుంది అనమాట. సో నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. యూజువల్ గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి లిప్స్టిక్ రాసుకోవడంలో అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే, లావు ఉన్న పెదాలైనా సన్న ఉన్న పెదాలైనా, చాలా కామన్ గా చెప్తున్నాను నేను, అంతే అయిపోయింది అని అనుకుంటారు, కానీ చాలా వరకు లిప్స్ కవర్ అవ్వవు అనమాట. మీరెంత అని చేసినా, ఇప్పుడు నేను నా లిప్స్ లావు ఉన్నాయి కాబట్టి నేను వేసిన ప్రోడక్ట్ కి అలాగన్నా కాస్తన్నా స్ప్రెడ్ అయింది. అదే సన్నగున్న పెదాలైతే ఇదంతా రాదండి. అదంతా ఎలా ఉంటుందంటే నార్మల్ స్కిన్ కలర్ లో ఉంటుంది, చుట్టుపక్కల అంతా మనకి లిప్ కలర్ కనిపిస్తుంది, మనం వేసుకున్న కలర్. అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. మనం అనుకుంటాము చాలా బాగున్నాము, కరెక్ట్ గా వేసుకున్నాం లిప్స్టిక్ ని అని, కానీ చూడడానికి మాత్రం చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకని అట్లా వేయకుండా పర్ఫెక్ట్ గా ఏదన్నా సరే పని చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి అంటారు కదా, అట్లాగే అనమాట ఇది కూడా. నేనేంటంటే రిమూవర్ వైప్స్ దగ్గర పెట్టుకుని ఉన్నాను. ఇది ఎంత రాగా వీలైతే అంత రాగా చేస్తున్నానండి. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి టెక్నికల్ గా ఇలాగా మేకప్ ఆర్టిస్ట్ లాగా చేయకుండా జనరల్ గా మీతో మాట్లాడుతూ చేయాలి అని అన్నట్టు అనిపించింది నాకు. ఎలా ఉంది ఇలాగ చేయడం అనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను, మీకు పర్ఫెక్ట్ గా అసలు ఎలా వేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు. నేను యాక్చువల్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసింది మేకప్ వీడియోస్ పైన, కానీ ఇప్పుడు మేకప్ వీడియోస్ చేయడానికి వీలవ్వట్లేదు. అసలు చేస్తానో లేదో కూడా తెలీదు, కానీ నేను స్టార్ట్ చేసిన దాని మీదే
మీరు రిమూవ్ చేయంగానే లిప్స్టిక్ రిమూవ్ చేయంగానే లిప్స్ చాలా డ్రై అనిపిస్తాయి. అందుకని వెంటనే లిప్ బామ్ రాసుకోండి మర్చిపోకుండా. రాసుకున్నాక ఏం చేస్తారు, మళ్ళీ వెంటనే లిప్స్టిక్ పూసేసుకోవద్దు. ఒక సెకండ్ ఆగండి, లేదంటే ఎక్స్ట్రాని నేను ఇందాక చెప్పినట్టు హ్యాండ్స్కి పెట్టేసుకోండి. సో చాలా మందికి ప్రాక్టీస్ ఉండదు, అంటే పర్ఫెక్ట్గా లిప్స్టిక్ వేసుకోవడం. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, యూజువల్గా నాలాగా లావు పెదాలు ఉన్న వాళ్ళైతే ఈ మధ్యన లావుగా ఉండే పెదాలు చాలా ట్రెండ్లో ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో, లావుగా ఉండే పెదాలు చాలా బాగున్నాయి అని ఒక దీంట్లో ఉన్నారు ఇప్పుడు జనాలు. కానీ ఎట్లా ఉన్నా సరే బాగుంటారండి. సన్నగున్న పెదాలు మీకు లావుగా కనిపించాలి, లేదంటే యాజ్ యూజువల్గా ఉండాలనుకుంటే ఒక లిప్ లైనర్ యూజ్ చేయండి. లిప్ లైనర్ ఉంటే యూజ్ చేయండి, లేదంటే కనుక లిప్స్టిక్ తోనే మనం బార్డర్ లాగా గీసుకోవచ్చు అనమాట. ఆ బార్డర్ లాగా గీసుకున్నాకే లోపల ఫిల్ చేయండి. డైరెక్ట్ గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు అటు ఇటుగా అంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ అది లిక్విడ్ లిప్స్టిక్ బయటకు వచ్చేసినాక మీరు తుడవాలి అని అనుకుంటే అది లాంగ్ లాస్టింగ్ అయితే కనుక మొత్తం అంతా ఖరాబ్ అయిపోద్ది. అందుకని లిప్ లైనర్ యూజ్ చేయండి, లేదంటే లిప్స్టిక్ తోటైనా సరే ఫస్ట్ బార్డర్ లైన్ గీసుకోండి. నేను ఇక్కడ మిర్రర్ ఏం యూజ్ చేయట్లేదు, నా ఫోన్ కెమెరాతోనే నేను డైరెక్ట్ గా వేసుకుంటున్నాను. లిప్ లైనర్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చి ఇక్కడ ఎక్స్ గీసుకోండి. గీసుకున్నారు కదా, 1 సెకండ్. లిప్స్టిక్ వేసుకునేటప్పుడు పెదాలు స్ప్రెడ్ చేయండి. అని వేసుకుంటే ఏమవుతుందంటే అనే ఉండదు కదా మూతి, ఇలా కూడా అవుతుంది కదా డే అంతా. ఇలా అయినప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ అంతా ఇలా మొత్తం ఫిల్ చేయలేదు అని క్లియర్గా కనిపిస్తుంది. సో వేసుకునేటప్పుడు పెదాన్ని స్ప్రెడ్ చేసి వేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఫిల్ చేసినాక మొత్తం బార్డర్ ఎగ్జాక్ట్ గా మీ పెదం ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ. మీరు లావుగా కనిపించాలి అనుకుంటే పైన నుంచి వేసుకోవచ్చు అన్నమాట. ఇలా పైన నుంచి, నాకు ఆల్రెడీ లావుగా ఉన్నాయి కాబట్టి నేను పైన నుంచి వేసుకోవట్లేదు. సన్నగున్న పెదాలు లావుగా కనిపించాలంటే కనుక ఇలా అవుట్ లైన్ పైన నుంచి వేసుకోవాలండి. సో ఇది కొంచెం ఇక్కడ జారింది, అలా మీరు రిమూవర్ వైపు దగ్గర పెట్టుకున్నారంటే ఏదైనా మిస్టేక్ వస్తే ఇలా తుడిపేసుకోవచ్చు. సో ఇది అవుట్లైన్ గీసుకున్నాము. ఇదే లిప్ లైనర్ తోటి మనం లిప్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. నల్లగున్న పెదాలు న్యూడ్ లిప్స్టిక్ అంటే లైట్ కలర్ లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పిగ్మెంటేషన్ కవర్ చేసేస్తుంది, ఒరిజినల్ కలర్ అనేది కనిపించదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇదే లిప్ లైనర్ మనం యూజ్ చేసిన లిప్ లైనర్ తోటే లిప్స్ ఫిల్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు యూజ్ చేసే డార్క్ లిప్స్టిక్సే కాబట్టి నేను లిప్ ఫిల్ చేయట్లేదు. ఇప్పుడు బుల్లెట్ లిప్స్టిక్ తోటి ఎట్లాగా వేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. సో బుల్లెట్ లిప్స్టిక్ ఇలా ఉంటుందండి, ఒక సైడ్కి ఇలా ఎత్తుగా ఉంటుంది. ఆ ఎత్తుగా ఉండేది పై పార్ట్కి పెట్టండి అనమాట. నేను ఆల్రెడీ లిప్ లైనర్ తోటి లిప్ అంటే అవుట్లైన్ గీసేసుకున్నా కాబట్టి జాగ్రత్తగా లోపల పార్ట్ ఫిల్ చేస్తాం అనమాట. అంతే. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా అనుకోండి, దట్స్ ఇట్. చాలా ఈజీ అని అనుకుంటే పర్ఫెక్ట్ గా స్ప్రెడ్ అయిపోతుందండి. మీకు ఇంకా అంటే ఇది లాంగ్ లాస్టింగ్ కాదు, మీకు ఈజీగా పోతుంది అనమాట. ఒక 1 hour లో పోతుంది, ఫుడ్ తింటే పోతుంది. ఇంత పిగ్మెంటేషన్ అవసరం లేదు అని అనుకుంటే కనుక టిష్యూ తోటి ఇట్లా అద్దుకోండి, పిగ్మెంటేషన్ తగ్గిద్ది అండ్ ఈ షైన్ తగ్గుద్ది, మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. టిష్యూ పేపర్ తోటి ఇలా అద్దుకుంటే కొంచెం ఒక షేడ్ కూడా తగ్గుద్ది, కొంచెం లైట్ అవుతుంది, ఇంత డార్క్ కాకుండా. ఇలా పర్వాలేదు, ఇలాగే ఉంచేసుకుంటా ఉంటే ఇలాగే ఉంచుకోవచ్చు. నేనేం చేస్తానంటే యూజువల్గా తొందరగా పోకుండా ఉండడానికి ఇలాంటి లిప్స్టిక్ యూజ్ చేసినప్పుడు ఇంకో లేయర్ అప్లై చేసుకుంటాను. ఎందుకంటే నాకు డార్క్ కలర్స్ తోటి పెద్ద ఇష్యూ ఏం లేదు, నేను ఎంత డార్క్ అయినా వేసుకోగలను కాబట్టి ఇంకో లేయర్ అప్లై చేసుకుంటా. సో దట్
అంత తొందరగా పోదన్నమాట లిప్స్టిక్ అనేది ఇలాంటి నార్మల్ బుల్లెట్ లిప్స్టిక్స్ యూజ్ చేసినప్పుడు. సో ఇది బుల్లెట్ లిప్స్టిక్ తోటి ఎలా లిప్స్టిక్ వేసుకుంటాము అని చెప్పి లిప్ లైనర్ యూజ్ చేసి, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు లిప్ లైనర్ లేకుండానే డైరెక్ట్గా ఆ పాయింట్ ఏదైతే ఉందో దాంతో ఇట్లా అనేసేయచ్చండి. నేను ఇందాక ఎలా చూపించాను అలాగా. సో ఇప్పుడు లిక్విడ్ లిప్స్టిక్ తోటి చూపిస్తాను మీకు. లిక్విడ్ లిప్స్టిక్ తో కొంచెం కష్టం, మిస్టేక్ వస్తే చాలా కష్టం, మళ్ళీ మొత్తం రిమూవ్ చేసి వేసుకోవాలి. సో ప్రాక్టీస్ చేసే కొద్దీ పర్ఫెక్ట్ అవుతాము. నేనేంటంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు, ఎందుకంటే నేను డాన్సర్ని కాబట్టి, భరతనాట్యం కూచిపూడి చేసేదాన్ని కాబట్టి ఆల్మోస్ట్ మేకప్తోనే ఉండేదాన్ని చాలా వరకు. సో ఏంటంటే లిప్స్టిక్స్ ఫౌండేషన్స్ వేసుకుని 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 నాకు అలవాటు అయిపోయింది అనమాట ఎలా వేసుకోవడం అనేది. అందుకని నేను ఒక సెకండ్లో వేసేసుకుంటాను. సో నేనైతే మీకు ఎలా వేసుకోవాలైతే చూపిస్తాను నేను. సో ఇది రిమూవ్ చేసేస్తాను. హోప్ఫుల్లీ మీకు అర్థమైద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో వాయిస్ ఓవర్లో ఇలాంటి ఇచ్చే కన్నా ఇలా డైరెక్ట్గా చేస్తే ఇంకా బాగా అర్థమైద్దని చెప్పి ఇలా డైరెక్ట్గా చేస్తున్నాను అనమాట. అర్థమైంది లేనిది, నేను సరిగ్గా చెప్పానో లేనిది కింద కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ లిప్ బామ్ రాసుకుంటున్నా, చాలా డ్రై అయిపోతుంది అనమాట లేకపోతే. సో ఇప్పుడు నేను లిప్ లైనర్ యూజ్ చేయకుండానే లిక్విడ్ లిప్స్టిక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. యాక్చువల్లీ లిప్స్టిక్ తోనే మనం లిప్ లైన్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. నేను ఇక్కడ యూజ్ చేసేది ఐ ఆమ్స్టర్డామ్ అండి. ఇందాక యూజ్ చేసింది నైకా. దీని షేడ్ వచ్చి విక్డ్ వైన్. ఇది వచ్చి ఒక ఫోకస్ అవ్వదు సావదు, నేను డిస్ప్లేలో పెడతాను మీకు. దీని పేరు విక్డ్ వైన్ 07M. దీని షేడ్ వచ్చి ఐ ఆమ్స్టర్డామ్ షేడ్ నెంబర్ 14. మీకు ఇక్కడ డిస్ప్లేలో పెడతాను నేను. సో ఈ లిక్విడ్ లిప్స్టిక్ తోనే మనం లిప్ అనేది లైన్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇలా ఎక్కువ లెంత్ ఉండేటట్టు ఇస్తున్నారు, ఇంకా ఈజీగా ఉంటుంది. చిన్నకున్న ఈజీగానే ఉంటుంది అనమాట. సో మీకు చూపిస్తాను ఇక్కడ. ఏదైనా సరే ఫస్ట్ ఇక్కడ పైన ఎక్స్ గీసుకునేసేయండి. సో ఇలా అవుట్లైన్ గీసుకోవాలన్నమాట. అంతే, చాలా ఈజీ అండి. మనం చేసే కొద్దీ మనకి ఇంకా ఈజీ అనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఫిల్ చేసేసుకుందాము. అంతే, అయిపోయింది. ఎంత ఈజీగా చూసారా? ఇదే లిక్విడ్ లిప్స్టిక్ తోటి మనం అవుట్లైన్ గీసుకోవచ్చు. స్లోగా చేయండి, ఏదైనా సరే కంగారుగా చేయొద్దు. ఒక రిమూవర్ వైప్ అనేది దగ్గర పెట్టుకోండి. సో దట్ అది డ్రై అయినప్పుడు తీసే కన్నా తడి ఉన్నప్పుడు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది లిక్విడ్ లిప్స్టిక్ తోటి ఎలా వేసుకోవాలి అని చెప్పి. సో ఇదండి ఈ వీడియోకి. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని చెప్పి. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఏమన్నా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో వీడియో హెల్ప్ఫుల్ అయిందా లేదా కింద కమెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను. ఇంకేదైనా ఇలాంటి వీడియో రిక్వెస్ట్ ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. నేను డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్. Truth will break your chains, we have the key. Open your eyes and see.